నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ఇంట్లో ఉంటే ఆయన ఇంటి వరకే నష్టం, కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికే నష్టం అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆయన ఇంటి వరకే నష్టం, కానీ ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికే నష్టం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్. అంతేకాకుండా రప్పా నరుకుతాం, రక్తాభిషేకాలు చేస్తామంటూ వారి కల్చర్ అదే మారిపోయింది అంటూ క్లస్టర్ ఇన్ఛార్జెస్తో టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆయన మాట్లాడారు. ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? అంటే నాకు ఎగ్జాక్ట్గా సినిమా పేరు గుర్తు రావట్లేదు, కానీ నాకు గుర్తున్న వరకు పెళ్లి పుస్తకం సినిమా బాపు గారిది. ఆ సినిమాలో అనుకుంటున్నాను నేను, గుమ్మడి ఒక సంస్థ యజమాని. ఆయన ఆఫీస్లో ఒకరోజు ఒక అకౌంటెంట్ దగ్గరకు వస్తారు. ఆయన అకౌంటెంట్ దగ్గరకు వచ్చి, నేను ఉద్యోగం నుంచి తీసేస్తానా అంటారు. ఎందుకు అండి అని అడుగుతాడు. వణికిపోతా. నువ్వు ఒక్క అంకె తప్పు చేసావు, అంటే నువ్వు అకౌంట్స్ మెయింటైన్ చేసే క్రమంలో ఒక్క చిన్న తప్పు చేసావు, ఒక్క అంకే తప్పేసావు. కానీ ఆ తప్పు ఒకటిల్లోనో, పదుల్లోనో, వందల్లోనో, వేలల్లో కాదు, లక్షల్లో ఒక్క అంకె తప్పుగా నమోదు చేసావు. దాని పర్యవసానం లక్షల రూపాయల నష్టం సంస్థకు వచ్చింది. కాబట్టి నువ్వు ఈ ఉద్యోగంలో ఉండటానికి అనర్హుడివి అని చెప్పని తప్పిస్తారు. అంటే ఒక సంస్థలో పనిచేసే ఒక అకౌంటెంట్ తన అకౌంట్స్ మెయింటైన్ చేసే క్రమంలో ఒక చిన్న తప్పు చేస్తేనే, ఇది మనం సినిమా కావచ్చు, కానీ వాస్తవంగా కూడా ఏ బ్యాంకులో అయినా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా, ప్రైవేట్ కార్యాలయంలో అయినా సరే, ఒక చిన్న తప్పు ఆ సంస్థకి కలిగిస్తేనే ఆ వ్యక్తిని ఆ పదవి నుంచి తప్పిస్తారు, శిక్ష విధిస్తారు. ఇంకా అవసరమైతే అతని ఆస్తులు కూడా జప్తు చేస్తారు, జైళ్లకు పంపిస్తారు. కానీ ప్రజలెన్నుకున్న పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే క్రమంలో కానీ, లేదు అంతకుముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడుగా కానీ, ఇవాళ ఒక పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కొనసాగుతున్న సందర్భంలో కానీ, ఆయన ఎంచుకుంటున్న రాజకీయ విధానాలు రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టే స్థితికి, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే పరిస్థితి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధమైన రాజకీయం. ఇదే సందర్భంలో తాను మాత్రం Z+ కేటగిరీ రక్షణలో 30 అడుగుల ఐరన్ ఫెన్సింగుల మధ్య, లేదు అంటే బెంగళూరులో ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాలెస్లో నివాసం ఉంటా, తనని అనుసరించే, తనని అభిమానించే శ్రేణులను మాత్రం రప్ప నరకండి అని చెప్పని ఆ విధమైన రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న తీరు. ఆయన పిల్లలు విదేశాల్లో సుఖంగా వాళ్ళు ఉన్నత విద్యలు చదువుకొని, ఈయన సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, వ్యాపారాలు వాళ్ళు చూసుకోవాలి. ఆయన మాత్రం చాలా సెక్యూరిటీగా, ఆయన బయట పర్యటనకు వస్తే 100 మంది పోలీసుల భద్రత మధ్య ఆయన నివాసం ఉంటే, ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఫెన్సింగ్లు, పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది ఆయన కాపాడాలి. కానీ పరాయి కన్న తల్లిదండ్రుల పిల్లలు, వాళ్ళు మాత్రం వాళ్ళకి చదువులు అవసరం లేదు, వాళ్ళు మెరుగైన జీవనం అందుకోని అవసరం లేదు, శాంతి భద్రతల మధ్య జీవించడం అవసరం లేదు. వాళ్ళు కేసుల పాలైనా, వాళ్ళ కుటుంబాలు అయ్యో మా బిడ్డల భవిష్యత్తు ఇలా అయింది అని చెప్పని ఆక్రోశించినా సరే, ఈయన పార్టీ, ఈయన ఆదేశాలు పాటించాలి, ఈయనకి జిందాబాదులు కొట్టాలి. అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు దిగజారుతున్నా సరే వాళ్ళు అదే విధమైన స్థితిగతుల్లో కొనారెళ్ళాలి. అంటే ఒక నాయకుడికి ఉండకూడని లక్షణం అది. నేను ఒక ఊరిలో నాయకత్వం వహిస్తున్నాను అని అంటే, నన్ను నమ్మి నా వెంట నడిచే వాళ్ళ జీవితాలు బాగుండాలని నేను మొట్టమొదటి కోరుకోవాలి. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే, కష్టం వస్తే నేను వాళ్ళని ఆదుకోవాలి. నేను సుఖంగా ఉంటే చాలు, నా కడుపులో చల్ల కదలకుండా ఉంటే చాలు అనుకునేవాడు నాయకుడే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధమైన ఆలోచన కలిగిన, ఒక విపరీత ధోరణి కలిగిన వ్యక్తి. ఈరోజే కాదు, అతను 2014-19 మధ్య కాలంలో కూడా విశాఖపట్నంలో CAA కన్వెన్షన్ జరగబోతూ ఉంది. రేపొద్దున CAA కన్వెన్షన్, విభజిత రాష్ట్రం, రాజధాని లేకుండా లోటు బడ్జెట్లో ఏర్పాటైన రాష్ట్రం, ఒక రకంగా పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచాలి, ఇక్కడ సంపద సృష్టి జరగాలి, ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరగాలి, ఈ లోటు బడ్జెట్ నుంచి రాష్ట్రం బయటపడాలి అని చెప్పని నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటు చేసి, దానికోసం విస్తృతంగా, ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, 1956 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే హైదరాబాద్తో కూడిన ఆంధ్రప్రదేశ్గానే ప్రపంచానికి తెలుసు. కానీ 2014లో హైదరాబాద్తో కూడిన రాష్ట్రం తెలంగాణ అయింది. ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రంగా, రాజధాని లేని స్థితిలో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ఆ రాష్ట్రానికి అమరావతి అని ఒక రాజధానిని సంకల్పించుకొని నిర్మాణం మొదలుపెట్టుకున్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అని ఢిల్లీలో ఎవరైనా అడిగితే వాళ్ళకి మొట్టమొదటిగా స్ఫురించేది హైదరాబాద్. అరే హైదరాబాద్ కాదు, ఇంకొక రాష్ట్రం ఉంది, ఇంకొక రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది అని రాష్ట్రాన్ని, రాజధానిని, బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం. అలా ప్రమోట్ చేసుకొని రాష్ట్రానికి వందలాది మంది పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తలని ఆహ్వానించి దేశ విదేశాల నుంచి వాళ్ళందరూ వచ్చి విశాఖపట్నంలో స్టే చేస్తుంటే రేపొద్దున ఆ కార్యక్రమానికి వాళ్ళ నైట్ ఆయన నేను క్యాండిల్ ర్యాలీ చేపడతా ప్రత్యేక హోదా కోసం అని చెప్పని విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం? అలా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులందరిలో ఈ పాలకుడి పట్ల వ్యతిరేకత ఉంది, ఈ పాలకుడి ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ పెట్టుబడులు ఎలా పెడతాం అనే ఒక అవిశ్వాసాన్ని కలిగించే ప్రక్రియలో ఆ విధమైన రాజకీయ పర్యటన చేశాడు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక విధంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని స్థితి కల్పించాలి, లేవు అని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టుబడులు తేలేకపోయింది, వాళ్ళు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయారు. నా నుంచి వచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పుల వారసత్వాన్ని అలాగే రాష్ట్రాన్ని అప్పుల్లో కొనారెల్లింపజేస్తూ ఉన్నారు. నేను సంపద సృష్టి చేయడం ద్వారా ఈ సంక్షేమాన్ని అందిస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టి చేయలేడు, ఆయన పెట్టుబడులు రప్పించలేడు అని ఆయన ఒక డిఫాల్టర్గా చిత్రీకరించాలి అని చేస్తున్న ప్రయత్నం. అంటే ఇక్కడ నీ రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని డిఫాల్టర్గా చిత్రీకరించడం ద్వారా నీకు క్రెడిబిలిటీ పెంచుకోవాలి, నువ్వు అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నం ఒక ఎత్తు. కానీ నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఎఫెక్టెడ్ సమాజం, 5 కోట్ల మంది ప్రజలు, లక్షలాది నిరుద్యోగ యువత ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాదిగా చదువులు పూర్తి చేసుకొని పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తూ ఉన్నారు. ఏంటి వాళ్ళ ఇమ్మీడియట్ మనకి తక్షణ కర్తవ్యం అంటారు. ఏంటి వాళ్ళు? ఏదో సినిమాలో నానిది ఒక డైలాగ్ ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఇంకేంటి అని. అయిపోయింది, చదువుకొని బయటకు వచ్చారు, ఇంకేంటి? అయితే ఉన్నత చదువులకు వెళ్ళాలి, లేదు అని అంటే ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవాలి. ఎక్కడ దక్కించుకోవాలి ఉద్యోగ అవకాశాలు? సంచికి బట్టలు పెట్టుకొని వెళ్తే హైదరాబాద్ వెళ్ళు, లేదు చెన్నై వెళ్ళు, లేదు బెంగళూరు వెళ్ళు, లేదు పూణే వెళ్ళు, అది ఇది కాదనంటే విదేశాలకు వెళ్ళు. అంతేగాని నీ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవా? నీ రాష్ట్రంలో సంస్థలు గ్రౌండింగ్ చేయించుకోవా? నీ రాష్ట్రంలో ఈ వలసల్ని నివారించుకుంటే ఈ వలసల వల్ల ఇవాళ గ్రామాలు కొనారిల్లిపోతూ ఉన్నాయి. ఏ గ్రామం వెళ్ళినా సరే ఇవాళ వృద్ధాశ్రమాలుగా గ్రామాలు మిగులుతూ ఉన్నాయి. మా కళ్ళ ముందు గడిచిన 4 దశాబ్దాలుగా గ్రామాల్లో వచ్చిన మార్పు చేర్పులన్నీ చూస్తూ ఉన్నాం. ఒకరోజు పాడి పంటలతో కలకలాడిన కుటుంబాలన్నీ కూడా ఇవాళ అనారోగ్యము, ఒంటరితనంతో ఒక్కొక్కరు, ఇద్దరిద్దరు వృద్ధులతో మాత్రమే కుటుంబాలు మిగిలిపోతూ ఉన్నాయి. ఇటువంటి స్థితి నుంచి ఇవాళ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని కుల వృత్తుల వాళ్ళ పిల్లలు కూడా కష్టపడి చదివించుకుంటున్నారు, పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడం కోసం వాళ్ళందరూ తాపత్రయపడుతున్నారు. సొంత లాభం కొంత మానుకొని వాళ్ళ సంపాదనలో వాళ్ళ లగ్జరీని వాళ్ళు సాక్రిఫైస్ చేసి ప్రభుత్వం నుంచి అందొస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ఇవాళ ప్రతి వ్యవసాయ కూలీ, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. మరి అలా చదువుకున్న పిల్లలకి మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కనవసరం లేదా? అలా దక్కకుండా చెయ్యాలి అని అంటే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి. దానికోసం మనం చూసాం, జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలైలో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ నేషనల్ మీడియా ముందు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం అని చెప్పని పెట్టి ఈ గడిచిన నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి ద్వారా 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యగావించబడ్డారు. ప్రభుత్వ వేధింపులు అంటే ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టాడు. సహజంగానే నేషనల్ మీడియా అడుగుతారుగా, బాబు 36 మంది హత్యగాయింపబడ్డారంటున్నావు, ఎవరు చనిపోయారో ఆ పేర్లు కొంచెం చెప్పు. ఒక హత్య జరిగింది ఏంటంటే దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంటుంది, ఎవరు అనుమానితులు ఆ డీటెయిల్స్ ఉంటాయి, ఆ ఇంటాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, ఆ వివరాలు ఇవ్వమనగానే తటాబుట్ట సర్దుకొని తాడేపల్లి వచ్చేసాడు. అంటే ఫేక్ సమాచారంతో నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో డిమాండ్ చేశాడు. అంటే ఏమనుకోవటం కోసం, అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన జరుగుతుందంట చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అని ముందు మీడియా సర్కిల్స్లో అది చలామణి అయితే దాన్ని విని రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు ఎవరు రాకూడదు.
నేను చెయ్యని రాజధాని నిర్మాణం వీళ్ళు చేస్తారా? నేను చెయ్యని పారిశ్రామికీకరణ వీళ్ళు చేస్తారా? నేను కల్పించిన ఉపాధి వీళ్ళు కల్పిస్తారా? వీళ్ళు ఇవన్నీ చేసి కల్పిస్తే ఇక రేపు నన్ను ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి వీళ్ళని ఒక డిఫాల్టర్గా చిత్రీకరించాలి అని అంటే మొట్టమొదట వీళ్ళు చెప్పేది ఎదుటి వాళ్ళు వినటానికి కూడా ఆసక్తి కనపడకూడదు అని అంటే ఆ రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి. లేదండి మా దగ్గర అంతా బాగానే ఉంది, మా దగ్గర చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది అని వీళ్ళు ఎక్కడ చెబుతారో అని చెప్పని ముందుగానే, అంటే ఏ పాలన ఏ విధానాలు ప్రజలు ఏవగించుకొని ఇటువంటి పాలకుడు మాకు వద్దు అని 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారో అదే విధానాలని మరింత విస్తృతంగా వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి కల్పించబడ్డా కూడా శాసనసభకు హాజరు కాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్లాట్ఫామ్ ఉన్న దగ్గర ప్రశ్నించడు. కానీ ఈ విధమైన విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. హింసను ప్రేరేపించే రాజకీయాన్ని ఎంచుకుంటూ ఉన్నాడు. ఇటువంటి నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగటం అనేది, నేను 2024 అసెంబ్లీ ఎన్నికలకి ముందు హైదరాబాద్లో చాలా నియోజకవర్గాల ఆత్మీయ సమావేశాలు జరిగాయి. నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ లేకుండా చేసిన రోజే, అంటే అంత చిత్తుగా అతను ఓడించిన రోజే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అతను లాంటి విధ్వంసకర రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చేసుకున్న కర్మ, దురదృష్టం. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే విఘ్నత ప్రదర్శించండి అని చెప్పేవాడిని. నేను చెప్పానని కాదు, ప్రజలు అలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన పర్యవసానం 2024 ఎన్నికల్లో ఆ ఫలితం ఏంటో చూశారు. చూసినా సరే ప్రజల తీర్పుని ఎవరైనా సరే అరే నాకు ఈ విధమైన తీర్పు ఎందుకు వచ్చింది అని చెప్పని పునరాలోచించుకొని ఒకసారి తన రాజకీయ విధానాల్లో ఉన్న లోపాలేంటి, ఏ తప్పులు మనం చేయడానికి ప్రజలు మనల్ని ఇంతగా చేత్కరించుకున్నారు, మనకి ఈ శిక్షకి మనల్ని గురి చేశారు అని చెప్పని కొంచెం పునరాలోచన చేసి ఎవరైనా కొంచెం విఘ్నతతోటి ఆలోచన చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అటువంటి విఘ్నత లేదు, అలా పునరాలోచన చేసుకునే ఆ నైజం అతనికి లేదు. అదే విధమైన విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు కొనసాగటం రాష్ట్రం చేసుకున్న కర్మ అని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అనుసరించాలి అనుకుంటున్న వాళ్ళు, అభిమానిస్తున్న శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం ఎలా నివసిస్తున్నారు, మీరు ఏ విధమైన విధానాలు ఎంచుకుంటూ ఉన్నారు. మీరు కత్తులు పుచ్చుకొని రోడ్ల మీద పాటలు పెట్టుకొని డీజిల్ హోర్లో చిందులేస్తూ ఉన్నారు. రేపటి రోజున మీ కెరీర్ ఏంటి? మీరు కేసుల పాలైతే, మీకు ఉద్యోగాలు దక్కకపోతే, మీ ఉపాధి అవకాశాలు దెబ్బతింటే మీ కుటుంబాల స్థితిగతులు ఏంటో మీరు మొట్టమొదటి ఆలోచించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.